కొత్త పోర్టులతో 10 లక్షల ఉద్యోగాలు. ఇది ఆంధ్రజ్యోతి లోపల పేజీలో రాసుకొచ్చిన విషయం. రాష్ట్రంలో సరుకు రవాణా రంగానికి మౌలిక వసతులు కల్పించేందుకు 20,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నాం అని రోడ్లు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. సిఐఏ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన పోర్టులు లాజిస్టిక్స్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోర్టులు రాష్ట్ర జీఎస్డీపీలో 5% పైగా వాటా సమకూరుస్తున్నాయి. కొత్త పోర్టుల నిర్మాణంతో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు 82.62 మిలియన్ టన్నులు, కృష్ణపట్నం గంగవరం పోర్టులు కలిపి 54 మిలియన్ టన్నులు కార్గో హ్యాండ్లింగ్ చేసినాయి. బద్వేలు, నెల్లూరు, విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ తదితర 1040 కిలోమీటర్ల రహదారుల కనెక్టివిటీకి 20,000 కోట్లకు పైగా వెచ్చిస్తున్నాం. సరుకు రవాణా 15.7% నుంచి 7% తగ్గించడానికి లాజిస్టిక్ పార్కులు, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు అభివృద్ధి చేయబోతున్నాం. దుగ్గరాజపట్నం షిప్ బిల్డింగ్ సెంటర్ వస్తుంది, అక్కడ 35,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పుకొచ్చారు. ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త పోర్టుల్ని రోడ్లు, రైలు మార్గాలతో అనుసంధానం చేస్తూ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇది ఇక్కడ ఈ పోర్టులన్నీ ఎవరి హయాంలో ప్రారంభమైనాయి? 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు జగన్ టైంలో ప్రారంభమైనాయి. రాష్ట్రానికి 10 లక్షల ఉద్యోగాలు వాటి ద్వారా వస్తాయి పూర్తయితే. అదే జగన్ అప్పుడు చెప్పింది. అప్పుడు జగన్ రాష్ట్రానికి ఏం చేశాడన్నారు. ఇప్పుడు అది ఇక్కడ ఖాతాలో వేస్తున్నారు.